Let's take a snap. Chalo, chalo. వెరీ గుడ్ మార్నింగ్ గాయస్. ఈ రోజు అయితే కనుక మనం దేవాన్ చెరువు దగ్గర ఉన్న ఫ్రూట్ మార్కెట్ దగ్గర అయితే ఉన్నాం. ఈ రోజు అయితే కనుక ఎక్కడ అనుకుంటున్నారా, ఒక ఫేమస్ వాటర్ ఫాల్ కి అయితే వెళ్తున్నాం. చాలా మంది వెళ్ళాలనుకుంటారు, ఫ్యామిలీస్ అయినా కానీ ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా కానీ. ఇదైతే కనుక ఈజీ టు వాక్, ట్రక్కింగ్ కానీ అలాంటివి ఏమి ఎక్కువ చేయనవసరం లేదు, చాలా సింపుల్ గా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇంతకుముందు అయితే కనుక ఎద్ది అడ్వెంచర్ మీద వచ్చారు, ఇప్పుడు వచ్చేటప్పటికి BMW అడ్వెంచర్ మీద వస్తున్నారు. సో న్యూ వెహికల్ అయితే తీసుకున్నారు అనమాట. నేను ఈ మధ్య మళ్ళీ రైడ్స్ అన్నది ఎక్కువ చేయలేకపోవడం వల్ల చాలా వరకు రైడ్స్ అన్నది మిస్ అయిపోయింది నేను. ఇంకా మనతో పాటు ఇంకొక వెహికల్ అన్నది యాడ్ అవుతుంది. ఎక్కడ వచ్చేటప్పటికంటే GSL హాస్పిటల్ దగ్గర ఆల్రెడీ స్క్రామ్ 11 రైడర్ అన్నది వెయిట్ చేస్తున్నారు అక్కడ. మన కో రైడర్స్ అయితే కనుక కరెక్ట్ గా GSL దగ్గర కలిసారు. సో ఒకటి వచ్చేటప్పటికి హంటర్, మరొకటి వచ్చేటప్పటికి అయితే స్క్రామ్ 11. లెట్స్ టేక్ ఎ స్నాప్. హాయ్ బ్రో, ఇక్కడ నుంచి తీస్తే బాగుంటుంది బ్రో, అంతే కదా మరి. మన రైడర్స్ అందరూ అయితే స్టార్ట్ అయ్యారు. ఇంకో ఫ్రంట్ వచ్చేటప్పటికి అయితే కనుక 3 వెహికల్స్ వెళ్తున్నాయి. బ్యాక్ వచ్చేటప్పటికి స్క్రామ్ 11 అయితే ఉంది. చలో చలో. టైం వచ్చేటప్పటికి అయితే కనుక 6:49 అయింది. ఆల్మోస్ట్ ఒక 10 o'clock కల్లా వెళ్తాం. నేను మధ్యలో టిఫిన్ బ్రేక్ తీసుకుని అక్కడ కొన్ని స్నాక్స్ తీసుకుని అలా వెళ్తాం కాబట్టి టైం పడుతుంది. ఫ్యూయల్ అయితే కొట్టించుకోవాలి. అసలు నైటే కొట్టించుకుందాం అనుకున్నా, సో నాకైతే పాసిబిలిటీ అవ్వలేదు. ఎన్ని కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది? 70. ఓకే, ప్రాబ్లం లేదు. మీకు సన్ చూసారు ఎలా కనబడుతుందో, ఆరెంజ్ షేడ్ అనమాట. చాలా రోజులైంది ఇంత ఎర్లీ మార్నింగ్ ఈ క్లైమేట్ అయితే చూసి నేను, ఎందుకంటే నేను లేసేటప్పటికి ఆల్మోస్ట్ 8:30 to 9 అయిపోద్ది. ఫ్రంట్ వచ్చేటప్పటికి BMW రైడర్ వెనగర్ యాజ్ యూజువల్ ప్రవీణ్ గారు, నెక్స్ట్ నేను. నా బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి చందు బ్రో. సో ఇంకొక రైడర్ అన్న కొత్తగా యాడ్ అయ్యారు. జస్ట్ ఇప్పుడే చిన్న టిఫిన్ బ్రేక్ అయింది. ఈ ఊరి పేరు వచ్చేటప్పుడు తాటగుంట. ఇక్కడ పెసరట్లు అయితే కనుక చాలా ఫేమస్ అంట. ఇక్కడే తిన్నాం మేము. ఇక్కడ వ్యూ పాయింట్ అయితే నిజంగా సూపర్ ఉంది. ఇక్కడ ఒక్క డ్రోన్ షాట్లో ఒకటి భలే ఉంటుంది, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నా డ్రోన్ అన్నదే మొన్న చిన్న వీడియో తీస్తున్నప్పుడు సైడ్ ఒక పోలికి తగిలి కింద పడిపోయాను అనమాట. అప్పటి నుంచి అప్వర్డ్ సెన్సర్ ఎర్రర్ అని చెప్పి చూపిస్తుంది. చేయించాలి అది అర్జెంటుగా. చాలా కూల్గా ఉంది. టైం వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 9 అయింది. అయినా కానీ చాలా చల్లగా ఉంది. మొత్తం చుట్టూరు అంతా చెట్లు, పొలాలు. హైవే చూసి చూసి బోర్ కొట్టింది అబ్బా. అందుకని చెప్పేసి ఈ ఏరియా నుంచి వచ్చాం. మనం ఇప్పుడైతే కనుక తేతగుంట రౌతలపూడి అనే రోడ్ నుంచి అయితే వెళ్తున్నాం మనం. ఇక్కడ లోకల్ పిల్లలందరూ చూడండి ఎలా చూస్తున్నారు మన వెహికల్స్ ని. మనం ప్రస్తుతానికి అయితే కనుక అగ్రహారం దగ్గర ఉన్నాం. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది కదా బ్రో, సరిగడు వాటర్ ఫాల్స్ కి వెళ్తున్నాం. ఓకే, మన ఫ్యూయల్ స్టాప్ కి అయితే కనుక స్టార్ట్ చేస్తాం. ఫుల్ ట్యాంక్ బ్రో. రాజవరం దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరగాలి. చిల్లీపాలెం అని చెప్పేసి ఒక ఊరు వస్తుంది. ఈ ఊరు నుంచి ఎలా వెళ్ళాలన్నమాట. మొత్తం పల్లెటూరు అంబియన్స్ అంతా ఇక్కడే కనపడుతుందిగా. మీకు నుంచి చూపిస్తాను చూడండి వ్యూ. సూపర్ ఉంది కదా. సింపుల్ గా స్ట్రెస్ ఉండకూడదు, హ్యాపీగా వెళ్ళిపోవాలంటే కనుక హైవే చూస్ చేసుకోవచ్చు. లేదా కొంచెం నేచర్ ఎంజాయ్ చేస్తే ఇలా పల్లెటూరు ప్లేసులు అన్నీ కూడా మీరు చూసుకుంటా వెళ్తాను. ఇలాంటి పాతకాలం టెంపుల్స్. ఈ రూట్ అయితే కనుక నేను సజెస్ట్ చేస్తాను మీకు. ప్రస్తుతానికి పి కొత్తగూడెం అనే ఊర్లో ఉన్నాం. ఇంకా ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు చూపిస్తుంది. టైం వచ్చేటప్పటికైతే కనుక 40 minutes చూపిస్తుంది. చూడండి పిల్లలు ఎలా రోడ్ క్రాస్ చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇలాంటి పల్లెటూరుల నుంచి వెళ్తున్నప్పుడు మాత్రం. ఇప్పటి వరకు మన రోడ్ నుంచి వెళ్ళాం. ఇప్పుడైతే కనుక మొత్తం ఆఫ్ రోడ్.
చూసారు కదా, మొత్తం కూడా ఇదంతా కూడా గ్రావియల్ రోడ్. ఇది జాగ్రత్తగా వెళ్ళకపోతే కనుక వెహికల్స్ అయితే స్కిడ్ అవుతాయి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ చెస్ట్ వరకు వచ్చేస్తారంట. అంటున్నా అన్నది లోన్కి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి వెళ్తున్నాను నేను. లోనకైతే దిగిపోతుంది బండి, కష్టమే వెళ్ళడం. వెళ్ళిపోద్ది అనుకున్నాం కానీ చమ్మని దిగిపోయింది ఒకేసారి కిందకి. చూడండి అప్పుడే ఇక్కడికి వచ్చింది, కనిపిస్తుందా? వినయ్ గారు ఎత్తు పొలాలు ఉన్నాయి, వెనక్కి వెళ్ళిపోయి వేరే రోడ్ నుంచి వెళ్దాం. అయితే బండి అది మొత్తం అయిపోద్ది, ఇక్కడికి వస్తే అయిపోయినట్టే కదా బండి అది. మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వెళ్తున్నాం. సో ఆల్రెడీ రోడ్ చూస్తారు కాబట్టి మీకు ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను. ఆఫ్ రోడింగ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా మెయిన్ రోడ్కి వచ్చేస్తాం కదా. అక్కడ నుంచి చిక్కుడుపాలెం అని చెప్పేసి ఒక ఊరు కనపడుతుంది. ఆ ఊరు దాటిన తర్వాత మనకి ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంటుంది. అది దాటిన తర్వాత మనకి యూటర్న్ చూపిస్తారు అనమాట. ఆ యూటర్న్ నుంచి మళ్ళీ ఇలాగ వచ్చాం. ఇదైతే కనుక సగం రోడ్డు బాగానే ఉంది, సగం రోడ్డు అయితే పర్వాలేదు. బైక్ రూట్ పెట్టుకుని వెళ్తున్నాం. అలా కొంచెం ఫ్రంట్కి వచ్చాం. ఇక్కడైతే కనుక పచ్చని పొలాల్లో చిన్న చిన్న ఇల్లులు కట్టుకుని భలే ఉంటున్నా. చూడండి, లైఫ్ అంటే ఇదబ్బా, ఇలా ఎంజాయ్ చేయాలి. బాగుంది, పొల్యూషన్కి దూరంగా, నేచర్కి దగ్గరగా. ఎక్స్పీరియన్స్ నాకు కొండ చూడండి, వ్యూ అయితే కనుక ఎంత బాగుందో. ఇందాక ఇవాగే మనమైతే కనుక క్రాస్ చేయాలి. ఇక్కడ నుంచి రైట్ డైవర్షన్ చేసుకోవాలి. ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. మళ్ళీ రోడ్డు వచ్చిందా? ఇందాక మనం కొండలు చూసాం కదా, ఆ కొండల పక్క నుంచి ఆల్మోస్ట్ చాలా దగ్గరలో వెళ్తున్నాం మనం. ఇంకా 9.5 km చూపిస్తుంది. ఫైనల్గా అయితే కనుక మన సరుగుడు ఊర్లోకి అయితే వచ్చేసాం. ఇది వచ్చేటప్పటికి అనకాపల్లి డిస్ట్రిక్ట్లోకి అయితే వస్తుంది. ఇంకా చాలా దగ్గరలో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి 1.6 km. బాబా వ్యూ అయితే కనుక ఎక్స్ట్రాడినరీగా ఉందబ్బా నిజంగా. వెహికల్ అయితే స్లిప్పరీ అవుతుంది. ఈ కర్వ్స్ అయితే మామూలుగా లేవు. ఇంకా చాలా రోజుల తర్వాత ఒక వ్యూ పాయింట్కి వచ్చాం. అది కూడా ది బెస్ట్ సరుగుడు వ్యూ పాయింట్. వచ్చేసాం. మొత్తం ఇక్కడ ఆఫ్ రోడింగ్ చూడండి. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. మనం తిన్న వేస్టేజ్ అంతా కూడా ఒక దాంట్లో ప్యాక్ చేసుకుని పాడేస్తే బెటర్ అబ్బా. మీకు చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా. ఎందుకంటే చూడండి, నేచర్ని మనం పాడు చేయడం తప్ప అంతకన్నా ఇంకేం ఉండదు. అమ్మ ఎక్స్ప్రెషన్ చూడండి, అలా చూస్తాను అండి వెహికల్ని అయితే కనుక. కార్స్ అయితే కనుక పైకి ఎక్కడం కష్టం, మా వెహికల్స్ అయితే కనుక వెళ్ళిపోతే పర్వాలేదు. సో రివర్స్ అవుతాయి. చలో చలో, వచ్చేస్తున్నారులే. ప్రవీణ్
వినయ్ గారు ఇక్కడ నుంచి డిస్టెన్స్ మెయింటైన్ చేసుకున్నావు. ఎవరి వెహికల్స్ అయినా స్కిడ్ అవుతాయి. డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుని వెళ్దాం కొద్దిగా. ఓకే సార్, చలో. ఏంటండి ఎక్కేసారా? జాగ్రత్తగా ఎక్కేస్తారు మీ ఇద్దరు వాళ్ళు. ఓ మై గాడ్, చలో చలో చలో. చలో చలో చలో. సెల్ఫ్ కట్టండి. ఇట్లా వస్తాను ఒకసారి. ఓకే ఓకే, స్టాండ్ వేసి వస్తారా? నేను పట్టుకున్నాను. స్టాండ్ వేసండి, నేను పట్టుకున్నా. ఎక్కేస్తారా? ఏం కాదు, జస్ట్ కింద కట్టేందంటే. ఎవరిది? మీదా? వినగారు ఓకే కదా? మనవల్లేరి. ఓకే ఓకే, చలో చలో. లేదు, జస్ట్ అలా పడిందంటే. బండి పడింది, ఆయనకి ఏం కావాలా? బ్రో నీ ఫీలింగ్ ఎలా ఉంది బ్రో? కేసీబీడీ అంట. ఇంకా మన వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా మనం అయితే వెహికల్స్ ఎక్కువ పార్కింగ్ అసలు ఈ వెహికల్స్ రావనుకున్నాం, వచ్చేసినాయి. హంటర్ ఇంటర్సెప్టర్ కూడా. ఇంటర్సెప్టర్ ఎక్కించాడు అన్నా. ఇంటర్సెప్టర్ మేము వచ్చిన చూసారుగా ఆఫ్ రోడింగ్ ఎలా ఉందో. అలాంటిది మొత్తం ఇంటర్సెప్టర్ అంతా పైకి ఎక్కేసింది చివరి వరకు మాతో పాటు సరి సమానంగా. పుష్ చేసుకున్నారు ఇద్దరు. బళ్ళు మాత్రం జాగ్రత్తగా చూసుకోలేను. ఇంకా మొత్తం 5 వెహికల్స్ ఇక్కడే పార్క్ చేస్తాం. వెళ్దాం. వ్యూ అయితే కనుక చూడడానికి చాలా బాగుంది. ఇంకా చాలా దగ్గరికి వచ్చేస్తాం మనం. వాటర్ ఫాల్ అయితే అదే. ఇక్కడైతే కనుక చాలా మంది ఉన్నారు, మీకు చూపిస్తాను చూడండి. ఫ్రంట్ వ్యూ పెట్టి మొత్తం ఫుడ్ అన్ని కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకుని ఇక్కడికే తెచ్చేసుకుని తింటున్నారు అనమాట. చెప్పాను కదా, ఫ్యామిలీకి అయినా కానీ ఎవరికైనా కానీ చాలా బాగా సెట్ అవుతుంది ఈ వాటర్ ఫాల్ అని. అడ్వెంచర్ వెహికల్స్ కి అయితే కనుక డైరెక్ట్ గా ఇక్కడ దాకా వచ్చేసాం, కానీ నార్మల్ వెహికల్స్ అయితే కనుక కొంచెం రావడం కష్టమే. కార్స్ మీద అయితే కనుక కష్టం. మీకు ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తా చూడండి. మొత్తం మనం అక్కడి నుంచి ఆ పెద్ద ఉన్నారు, అక్కడి నుంచి మనం వచ్చాం అనమాట ఇలా పైకి. ఇంకో వినయగారు వాళ్ళు అయితే కనుక పైన ఉన్నారు. జారుతుందా బ్రో? ఓకే. ఇప్పుడైతే ఇంక వీళ్ళు చూడండి ఎలా దాటున్నారు. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళినప్పుడు. ఎంత స్లిప్ అయినా కానీ పర్ఫెక్ట్ అయిపోతాం. సక్సెస్ఫుల్గా అయితే దాటేసాం. మొత్తం ఇక్కడంతా వ్యూ చూడండి. ఆ కింద నుంచి ఇలా పైకి అయితే వెళ్తున్నాం.
ఓహో, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. స్లిప్ అయిందంటే ఫసక్కే. గ్రిప్ గట్టిగానే ఉంది, ప్రాబ్లం లేదు. ఏదేమైనా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంకా ప్రవీణ్ గారు అయితే కనుక అప్పుడే ఫుటేజ్ చేస్తున్నారు. వాటర్ ఫాల్ చూడండి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో అన్నది చేద్దాం. మనం వాయిస్ అయితే కనుక కొంచెం స్లోగా వస్తుంది, ఎందుకంటే వాటర్ ఫాల్ సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వినయ్ గారు సాటిస్ఫైడా? ప్రవీణ్ గారు మీరు? బ్రో హౌ ఇస్ ఇట్? సూపరా. ట్రైపాడ్ ఒకటి, అలాగే డ్రోన్ కూడా పైన పెట్టేసి కొంచెం సేఫ్టీ ప్లేస్లో మనం కూడా కొంచెంసేపు అయితే ఎంజాయ్ చేద్దాం. వాటర్ ఫాల్స్ చూసారుగా ఎలా ఉంది. ఇక్కడ పిల్లలు వీళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళైతే చూడండి, టైం వచ్చేటప్పటికి ఇప్పటికి 2:30 అయింది. అయినా కానీ ఇంకా వస్తానే ఉన్నారు ఒక్కొక్కరు. వ్యూ అయితే కనుక సూపర్. ఇక అక్కడికి వెళ్తున్నాను చూడండి. మనమైతే ఆల్మోస్ట్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీకు చూపిస్తా చూడండి, ఫ్రంట్ వ్యూ పెట్టి. వచ్చిన ఎక్స్పీరియన్స్ కన్నా వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది కదా. ప్రవీణ్ గారు, వినయ్ గారు అయితే కనుక ముందైతే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే బ్రో నీ పేరేంటి బ్రో? ఇంతగా ఇప్పటికీ కనుక్కోలే. సుబాని. అవును, సుబాని బ్రో. మేము ముగ్గురు అయితే కనుక ఒకసారి వెళ్తున్నాం. ఇందాకైతే కనుక మేము ఇలాగే వచ్చాం. ఇప్పుడైతే కనుక మళ్ళీ దిగుతున్నాం. కొంచెం రిస్కీయే, కానీ స్లిప్పరీ అయితే లేదు. అదొకటి కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మనం. ఇంకో ఇలా వెళ్ళాలి వెళ్తున్నప్పుడు అయితే కనుక, ఎందుకంటే వచ్చినప్పుడు అయితే ఏదోలో వచ్చేసాం, కానీ ఇప్పుడైతే కనుక మొత్తం తడిసిపోయినాయి కాబట్టి కొంచెం ఇబ్బంది. వచ్చేసాం సక్సెస్ఫుల్గా అయితే. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో, ఎక్స్ట్రాడినరీ కదా. ప్రతి ప్లేస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడైతే కనుక. ఇంకెక్కడ వినాయకుడి విగ్రహం కూడా ఉంది, మీకు చూపిస్తాను చూడండి. ఇంకో మన వెహికల్స్ అయితే కనుక అక్కడ పార్క్ చేసాం. వెళ్ళిపోవడం ఇంకా లేట్ చేయకుండా రైడ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తాం. చలో, వాటర్ ఫాల్స్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనం అయితే కనుక గ్రీన్ టీ అయితే పెట్టుకుంటున్నాం. ఇంకో గ్లాసెస్ అయితే కనుక అక్కడ పెట్టారు. టీ బ్రేక్ అయితే అయిపోయింది. Bye bye.